హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వచ్చేటట్టుగానే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ సంవత్సరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జీడీ కానిస్టేబుల్ దీనికి సంబంధించి అంటే ఎవ్రీ ఇయర్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పడుతున్న వాళ్ళకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే పక్కాగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఏ సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ అనేది మిస్ అవ్వదు. వీళ్ళు ఇప్పుడు 25,487 పోస్టులతోని జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం ఏంటంటే 25,487 పోస్టులు అనమాట. ఇందులో ఏ కేటగిరీస్ ఉన్నాయంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెంట్రల్ సెక్రటేరియట్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కంప్లీట్గా 25,487 పోస్టులు. ఏ ఏ ఏ గ్రూపులు అంటే బిఎస్ఎఫ్కి ఎన్ని, సిఎస్ఎఫ్కి ఎన్ని పోస్టులు అనేది మనము ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే మీద కూడా చూపించడం జరుగుతుంది. ఈ అప్లై యాజ్ యూజువల్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మామూలుగా ఎస్ఎస్సి యాప్ అని ఉంది కదా, యాప్లో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్లైన్ ఎస్ఎస్సి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ లింక్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఆన్లైన్లో నేను డిస్క్రిప్షన్ నుంచి లింక్ ఇస్తాను. అలాగే ఇప్పుడు వీడియో కూడా మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఎవరికంటే అది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వాళ్ళకి 100 రూపీస్. ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్కి దీనికి ఫీజు అయితే లేదు. ఈ 100 రూపీస్ అయితే వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మాత్రమే, ఇంటర్మీడియట్ ఏమీ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31/12/2025 అంటే ఈ నెల డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అనమాట. ఇయర్ ఎండింగ్ ప్లస్ ఈ అప్లికేషన్ ఎండింగ్ డేట్ కూడా అదే డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో మీరు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది మీకు చూపిస్తాను వీడియో. అది చూసి దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి యాప్లో మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎస్ఎస్సి యాప్ ద్వారా కూడా ఈ అప్లికేషన్ అనేది మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది, ssc.gov.in అని చెప్పేసి. ఈ హోమ్ పేజ్ మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే లాగిన్ రిజిస్ట్రేషన్లో ఫ్రెష్ వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషను, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఈ 4 అనేది ఫిల్ చేయాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇందులో ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ ఎంటర్ చేసి ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి మన తాలుగా డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫిల్ అనేది అవుతాయి అనమాట. అందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ మనం కరెక్షన్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత వెరిఫై జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, మెట్రికులేషన్ సర్టిఫికేటు, అదే మెట్రికులేషన్ ఏ బోర్డు నుంచి తెచ్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈ లేకపోతే ఇంకేంటి అనేది ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత రోల్ నెంబర్, 10th క్లాస్ రోల్ నెంబర్, ఎప్పుడు పాస్ అయ్యారు, హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియటా, డిగ్రీయా, డిప్లొమా, ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఏ డీటెయిల్స్ నేను పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వదు. తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ అడుగుతుంది. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అంటే ఏం చదువుకున్నారు, ఎక్కడ అడ్రస్, తర్వాత ఇండియా నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ ఈ 3 ఇందులో ఫిల్ చేయాలి. లాస్ట్ డిక్లరేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అనేది ఒకటి జనరేట్ చేస్తారనమాట. ఒక నెంబరు, ఒక పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనము ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఎవరిదైనా మన దగ్గర ఉంటే, నాకు ఎవరిదో ఒకరిది ఉంది, అది నేను ఇప్పుడు ఒక లాగిన్ ద్వారా నేను మీకు చూపిస్తున్నాను.
ఇలా లాగిన్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తాయి ఆల్మోస్ట్ అన్ని. చూపించిన తర్వాత ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్, మై అప్లికేషన్స్, అప్లికేషన్స్ హిస్టరీ అనేది ఉంటుంది. ఇక్కడ లైవ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే నోటిఫికేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవి చూపిస్తాయి. మై అప్లికేషన్లోకి వెళ్తే మనం ఇంతకుముందు ఏదైతే మనం అప్లై చేసామో అవైతే చూపిస్తుంది. అప్లికేషన్ హిస్టరీలో కూడా అదే చూపిస్తుంది అనమాట. ప్రెజెంట్ లైవ్ ఎగ్జామినేషన్స్లో మనం ఇది జీడీ కానిస్టేబుల్ అప్లై చేయాలనుకునేది మనం ఇలా అప్లై చేసి అప్లై బటన్ క్లిక్ చేస్తే మనకి డిక్లరేషన్ ఒకటి వస్తుంది. ఫిల్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ఫెచ్ అయిపోతాయి అనమాట. డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిపోయినాక మనం దీన్ని ఇలా లోడ్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతుంది. గ్రాడ్యుయేషన్ అని పెట్టి ఎవరైతే చదువుకుంటే అది పెడతారు. పెట్టిన తర్వాత CGPA ఎంత వచ్చింది ఏంటి అనేది అడుగుతుంది. ఎవరికి ఎంత ఉంటే అది మీరు అక్కడ అప్లై చేసేసి అయిపోతుంది అనమాట. సేవ్ అనేది అయిపోయి నెక్స్ట్ పేజ్కి అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ అడిషనల్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే అది పెడతారు. పెట్టిన తర్వాత ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కోడ్ పెడతారు. కోడ్ పెట్టి చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో కూడా సేమ్ ఇవి పోస్టులు ఎక్కడెక్కడ కావాలి అనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ కావాలి అనే దానిది మనం ఇక్కడ అప్లై అయితే చేసుకుంటాం అనమాట. మనకి మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒక ముందు చూస్ చేసుకుని తర్వాత రిమైనింగ్ ఇంకా వేరే అడ్రస్లో ఏదో ఒకటి మనము ఇచ్చుకోవాలన్నమాట. ఏవో 4 అడ్రస్లు నేను ఇప్పుడు డమ్మీగా అయితే ఫిల్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇది మల్టిపుల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ తెలుగు వాళ్ళకి లాంగ్వేజ్ మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో కూడా ఇది అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ లాంగ్వేజ్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్లో చేసుకోవచ్చు. ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో కావాలంటే తెలుగులో కూడా చేసుకోవచ్చు అనమాట. NCC ఉంటే NCC, స్పోర్ట్స్ ఇంకేమైనా స్పోర్ట్ ఉంటే అవి అప్లై చేయమని అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో కూడా అడుగుతుంది అనమాట. డొమిసిల్ అంటే ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడుగుతుంది. రాష్ట్రము జిల్లా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్లై అయితే చేసుకోవాలి. సబ్మిషన్ అయితే లాస్ట్లో చేయాలి. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఉంటుంది అనమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత పోస్ట్ డీటెయిల్స్ అనేసి ఇలా ఓపెన్ అవుతాయి. అంటే ఇవ్వండి ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ మనకి ఏ పోస్ట్ కావాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఇది మనకి ఓపెన్ అవుతుంది. అదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఏ కావాలి, లేదు ఫస్ట్ మనం CSF పెట్టాలనుకుంటే B కొట్టాలి. అలాగనమాట. ABCDEFGH వరకు ఇచ్చారు. దీనిలో మనం ఎలా ఎంటర్ చేయాలంటే సేమ్ మనం అదే ఆర్డర్లో కావాలంటే అదే ఆర్డర్లో పెట్టుకుంటాము. మళ్ళీ సెకండ్ ప్రయారిటీ కూడా అదే సెకండ్ ఇది కూడా అడుగుతుంది అనమాట. అడిగి ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే మనకి వెళ్తుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకోండి. ఎవరికి ఏది కావాలనుకుంటే అది ముందు ప్రయారిటీ కింద పెట్టుకోండి. అందరూ ఫస్ట్ CISF పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న వాటిల్లో కల్లా అది కొంచెం అన్ని ఏరియాల్లోకి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అంతా బార్డర్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక CISF అయితే మాత్రం సిటీస్లో వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ లైవ్ క్యాప్చర్ అనేది మనం చేయాలి. ఫోటో అప్లోడ్ సిగ్నేచర్ ఒకటే అప్లోడ్ చేయాలి. ఇదంతా లైవ్ క్యాప్చర్ చేయాలి. ఈ QR కోడ్ మనం ఫోన్లో స్కాన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫోన్ కెమెరా ఓపెన్ అయిపోద్ది. దాంతో మనం ఫోటో తీసుకుంటే అప్లోడ్ అయిపోద్ది. ఫోటో తీసుకున్నప్పుడు కొంచెం బ్లర్ రాకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ అదే బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని కొద్దిగా లైటింగ్లో పెడితేనే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. లైవ్ క్యాప్చర్ తర్వాత ఆటోమేటిక్గా ఇది అయిపోయిన తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది చేసి ఇవ్వచ్చు. ఇక్కడ నేను లైవ్ క్యాప్చర్ చేయలేదు కాబట్టి మీకు సబ్మిషన్ అనేది రాదు. ఇక్కడ తర్వాత ఇవ్వండి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ ఫామ్ వస్తుంది. మనం చేసిన రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ కట్టాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పేమెంట్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ అవసరం లేని వాళ్ళకి ఎగ్జామ్షన్ వాళ్ళకి ఇది మీకు సబ్మిట్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. నేను బ్రీఫ్గా అయితే మీకు ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూశారు కదండి. తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని మీద ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి.